తెలుగుదేశం జనసేనతో జతకట్టింది. బీజేపీ కూడా ఈ జట్టులోకి వస్తుందని అంటున్నారు. ఈ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అంటే అందరికీ తెలిసిన సంగతే. చంద్రబాబే సీఎం. ఆయనను చూసే ఓటు వేయాలి. బాబు 3 సార్లు సీఎం అయ్యారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరోసారి కూడా అవుతారు. అయితే బాబు సీఎంగా ఎంతకాలం ఆ పదవిలో ఉంటారు అన్నది ఇక్కడ కీలక చర్చ. చంద్రబాబు తన కుమారుడి కోసమే ఈసారి ఎన్నికలను ఒక సవాల్గా తీసుకున్నారని అంటున్నారు. తాజాగా చూస్తే రాజకీయంగా తలపండిన నేత చేగొండి హరిరామ జోగయ్య వంటి వారు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ని చంద్రబాబు సీఎం చేస్తారు, అది కూడా 2024 నుంచి 2029 టర్మ్ మధ్యలోనే అని అంటున్నారు. దానికి బలమైన ప్రాతిపదిక కూడా ఉందని అంటున్నారు. నిజానికి చూస్తే 2019లో వరుసగా మరోసారి టీడీపీ గెలిచి ఉంటే అప్పట్లోనే చంద్రబాబు తన ప్లేస్లో లోకేష్ని సీఎం చేసి ఉండేవారు అని కూడా చెప్పుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే ఆ ఛాన్స్ తప్పింది. ఇప్పుడు మరో ఛాన్స్ కూడా చెప్పాలంటే రాజకీయంగా చివరి ఛాన్స్గా కూడా టీడీపీకి ఇదే అని చెప్పుకోవాలని అంటున్నారు. చంద్రబాబు వయసు రీత్యా ఏపీలో రాజకీయ నేపథ్యం దృష్ట్యా చూసుకున్న లోకేష్ని ఈ టర్మ్లోనే సీఎం చేయటం అనివార్యమని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అధికారంలో ఉండగానే లోకేష్ని సీఎంగా చేస్తే ఇక 2029 ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు అన్నీ ఒక సీఎం హోదాలోనే లోకేష్ తీసుకుంటారన్నది కూడా బాబు ఆలోచన అయి ఉంటుందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్ చంద్రబాబుల మధ్యన ఒక వింత పోటీ ఉంది. చంద్రబాబు వైఎస్ఆర్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి ఇద్దరు ఒకేసారి మంత్రులు అయ్యారు. ఆ తర్వాత సీఎం పదవి కోసం వైఎస్ఆర్ 3 దశాబ్దాల కాలం వేచి చూడాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ఆయన కంటే ముందే దాదాపు 9 ఏళ్ల ముందు సీఎం అయిపోయారు. ఇక వైఎస్ఆర్ వారసుడు జగన్ అయితే తండ్రి కంటే 10 ఏళ్ల చిన్న వయసులోనే సీఎం అయ్యారు. చంద్రబాబు తనయుడు మాత్రం మంత్రిగానే ఉండిపోయారు. అయితే జగన్ మంత్రి కాలేదు, కానీ లోకేష్ మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేశారు. అలా జగన్ మీద ఒక మెట్టు తన కుమారుడని 2014-2019 టర్మ్లో ఎక్కించిన చంద్రబాబు 2019లో విజయం సాధించలేక చతికిలపడ్డారు. దాంతో లోకేష్ మాజీ మంత్రిగానే మిగిలిపోయారు. అదే జగన్కి టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన చంద్రబాబు కుమారుడి కంటే 10 మెట్లు ముందుకెక్కేశారు, సీఎం అయిపోయారు. ఈ విధంగా చూస్తే వైఎస్ఆర్ని చంద్రబాబు సీఎం రేసులో దాటేస్తే వారసుల రేసులో జగన్ అగ్రభాగాన నిలబడ్డారు. పైగా ముఖ్యమంత్రుల కుమారులు సీఎంలు కారు అన్న యాంటీ సెంటిమెంట్ ని కూడా తీసి అవతల పెట్టేశారు. జగన్ ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ గా మారిపోయారు. అలా జగన్ విజేతగా నిలిచి ఉంటే చంద్రబాబు కూడా తన కుమారుడిని సీఎంగా చూడాలన్న తపనతోనే 2019 ఎన్నికల నుంచి పనిచేస్తున్నారు. 5 ఏళ్లు ఆలస్యమైనా దాన్ని ఆయన నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. అందువల్ల ఈసారి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే తొలినాళ్లలో బాబు సీఎం అయినా కొన్నాళ్ల తర్వాత తప్పుకొని లోకేష్ని సీఎంగా చేయడం ఖాయం. అంతకు మించిన గోల్డెన్ ఛాన్స్ కూడా రాదు. మరి బాబు సీఎం కావటానికి ఓకే చెప్పే జనసేన అప్పుడు లోకేష్కి సహకరిస్తుందా అంటే అందుకే 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్కి సరిపడా దక్కేలా చూసుకుంటూ టీడీపీ 145 సీట్లలో పోటీకి రెడీ అవటమని అంటున్నారు. అందుకే జనసేనకు 24 సీట్లు పొత్తులో భాగంగా కేటాయించారని అంటున్నారు. ఇక కూటమి వచ్చిన తర్వాత జనసేనకు ప్రాధాన్యత ఎలా ఉంటుంది అంటే జోగయ్య చెప్పినట్లుగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఒకసారి అధికారం దక్కితే టీడీపీదే పూర్తి ప్రభుత్వం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా లోకేష్ని సీఎం చేయటం అనే ఎజెండాతోనే ఆ పార్టీ ఆలోచనలు సాగుతాయని అంటున్నారు. ఆ దిశగా టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కూడా సాగుతుందని అంటున్నారు. రేపటి రోజున బాబు ప్లేస్లో లోకేష్ సీఎం అయినా కూడా అంతా ఓకే అనే విధంగా టీడీపీ టీంని రెడీ చేసేలా అభ్యర్థుల సెలక్షన్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే జోగయ్య అనుమానాలు అన్నీ నిజాలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటే రాజకీయాలు ఎరిగిన వారు అదే నిజమంటున్నారు. సో జనసేన టీడీపీ కూటమి 5 ఏళ్ల కాలంలో 2 సీఎంలు మారవచ్చు. కానీ ఆ 2వ సీఎం లోకేష్ తప్ప పవన్ కారు అన్నది జోగయ్య చెప్పిన జోస్యం. అదే రేపు జరగొచ్చు అన్నది రాజకీయం ఎరిగిన వారి మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.